Hello, I'm Dr. Shravani, ENT surgeon working at Ma ENT Hospitals, Jubilee Hills. Today we'll be discussing regarding the tinnitus and its management. Okay, first of all, what is tinnitus? Tinnitus is like a abnormal sound sensation in the ear. ఎలా అంటే ఒక రింగింగ్ సెన్సేషన్, అంటే ఎలాంటి సౌండ్ బయట లేకపోయినా చెవి లోపల సౌండ్ రావడం, దాన్ని టినిటస్ అంటాం. ఇట్ కెన్ బి డిపెండింగ్ ఆన్ పేషెంట్స్ బట్టి ఒక్కొక్క టైప్ ఆఫ్ సౌండ్ ఉంటుంది. లైక్ ఫోన్ రింగింగ్ సెన్సేషన్ కానీ, ఇన్సెక్ట్ మన చెవు చుట్టూ తిరుగుతున్నట్టు సెన్సేషన్, లేకపోతే విజిల్ సౌండ్ కానీ, ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ సౌండ్స్ మనకి చెవులో వినిపించేదాన్ని టినిటస్ కండిషన్ అంటాం. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టినిటస్ ఉంటాయి. మళ్ళీ ఓన్లీ పేషెంట్ మాత్రమే వినగలుగుతున్నాడు ఆ సౌండ్ అంటే సబ్జెక్టివ్ టినిటస్ అంటాం. పేషెంట్కి తప్ప ఇంకా బయట వేరే వాళ్ళకి ఎవరికి వినిపించకూడదు, అది మోస్ట్ కామన్ టైప్ అనమాట. లేదు డాక్టర్కి కూడా, లేదు సరౌండింగ్ పర్సన్స్కి కూడా ఆ సౌండ్ అనేది వినిపిస్తుంది అంటే అది ఆబ్జెక్టివ్ టినిటస్ ఉంటుంది. బట్ మోస్ట్ కామన్ టైప్ ఇస్ సబ్జెక్టివ్ టినిటస్. డిఫరెంట్ కాజెస్ ఉంటాయి మనకి, చెవులో డిఫరెంట్ పార్ట్స్ ఉంటాయి, లైక్ అవుటర్ ఇయర్, మిడిల్ ఇయర్ అండ్ ఇన్నర్ ఇయర్. ఇక్కడ టినిటస్కి ఏంటి అంటే అదొక డిసీజ్ కాదు, ఒక సిమ్టమ్ మాత్రమే. టినిటస్ ఉంది అంటే దాని రిలేటెడ్ ఎక్కడ డిసీజ్ ఉందో క్యూర్ చేస్తే ఈ సౌండ్ అనేది పోతుంది. డిసీజ్ ఏంటి అని రూల్ చేసుకోవడానికి మనం ఎవాల్యుయేట్ చేసుకోవాలి పేషెంట్ని. లైక్ ఇప్పుడు అవుటర్ ఇయర్లో డిసీజ్ ఉంది అంటే వ్యాక్స్ ఉండొచ్చు, లేకపోతే అక్కడ ఏదైనా ఇన్ఫెక్షన్ ఉండొచ్చు. వన్స్ ఆ వ్యాక్స్ కానీ ఆ ఇన్ఫెక్షన్ కానీ క్యూర్ అయితే ఆ సౌండ్ అనేది కంట్రోల్ అయిపోతుంది. మిడిల్ ఇయర్ ఉంటుంది మనకి. జనరల్గా మిడిల్ ఇయర్ అంటే ఏంటి, అందులో ఎయిర్తో ఫిల్ అయి ఉంటుంది మన సౌండ్ వినిపించడానికి. ఇఫ్ సమ్ కండిషన్స్ డిసీజెస్లో అది ఫ్లూయిడ్తో కానీ పస్తో కానీ నిండి ఉంటే, చీమ్తో నిండి ఉంటే ఆ సౌండ్ అనేది టినిటస్ వస్తుంది. ఆర్ ఇయర్ డ్రమ్, వినికిడి పొర ఉంటుంది, అది పర్ఫరేట్ అయ్యింది, హోల్ పడింది, అందులో కూడా టినిటస్ అనే సౌండ్ వస్తుంది. సో ఇఫ్ యూ క్యూర్ దిస్ డిసీజెస్, లైక్ హోల్కి ట్రీట్మెంట్, పస్ ఉంది, డిశ్చార్జ్ ఉంది, అది క్యూర్ చేసాం, రిమూవ్ చేసాం, సో టినిటస్ నుండి రిలీఫ్ 100% వచ్చేస్తుంది. ఈ రెండు మాత్రమే, అవుటర్ ఇయర్ అండ్ మిడిల్ ఇయర్లో ఉన్న కండిషన్స్ మాత్రం వీ కెన్ క్యూర్ ఇట్ కంప్లీట్లీ. ఇఫ్ ఇన్నర్ ఇయర్ అని ఒకటి మనకు ఉంటుంది, వినికిడి నరం, వినికిడి సెల్స్ అనేది అక్కడ నుండి స్టార్ట్ అవుతాయి. ఇఫ్ ప్రాబ్లమ్ ఈస్ దేర్, లైక్ పేషెంట్స్ ఏదైనా లాంగ్ టర్మ్ మెడికేషన్ మీద ఉన్నారు, డ్రగ్స్, యాంటీబయాటిక్స్ కానీ, క్యాన్సర్ థెరపీ డ్రగ్స్, లేకపోతే డయాలసిస్ పేషెంట్స్, ఇలా లాంగ్ టర్మ్ మంత్స్ కొద్ది, సంవత్సరాల కొద్ది టాబ్లెట్స్ వాడుతున్నారు అంటే అది మన ఇన్నర్ ఇయర్ని ఎఫెక్ట్ చేస్తుంది. సో ఆ ఎఫెక్ట్ ఎంత ఉంది అని మనం చూసుకోవాల్సి వస్తుంది, ఎందుకంటే ఇన్నర్ ఇయర్ మనకి బయటకు కనిపించదు. సో పేషెంట్ని ఎవాల్యుయేట్ చేసుకోవాలి టెస్ట్లు బట్టి. ఆడియోమెట్రిక్ ప్రొఫైల్ అని ఉంటుంది హియరింగ్ టెస్ట్లో. సో ఎంత డ్యామేజ్ అయింది ఈ హెయిర్ సెల్స్, ఎంత నరం డ్యామేజ్ అయింది, దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఎర్లీ స్టేజెస్లో పేషెంట్ కనుక వస్తే యాజ్ నియర్లీ 100% పేషెంట్కి ట్రీట్మెంట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. లేదు మిడిల్ స్టేజెస్ ఆర్ లేట్ స్టేజెస్లో వస్తే ఈ టినిటస్ని మనం అక్కడి వరకు హ్యాండిల్ చేయొచ్చు, అంటే ఎక్కడి వరకు ఉందో ఆ ప్రోగ్రెషన్ ఆఫ్ డిసీజ్ని స్టాప్ చేసి ఫర్దర్ ఇంకా ఎక్కువ కాకుండా మనం మెడిసిన్స్తో కంట్రోల్ చేసుకోవచ్చు. కోర్స్ మినిమం 3 to 6 months మెడికేషన్ వాడాల్సి వస్తుంది. ఇఫ్ ఇన్నర్ ఇయర్ కూడా నార్మల్ ఉంది, డిసీజ్ లేదు, అబ్సల్యూట్లీ నార్మల్, దెన్ సిటీ స్కాన్, ఎంఆర్ఐ లాంటివి అవసరం పడుతుంది. మన వినికిడి నరం బ్రెయిన్ వరకు రీచ్ అవుతుంది. సో బ్రెయిన్కి ఎంఆర్ఐ స్కాన్ చేసుకొని ఏదైనా ట్యూమర్ ఉందా, లేదు ఇన్ఫెక్షన్ డిసీజెస్ ఉన్నాయా, దాన్ని రూల్ అవుట్ చేసుకొని దానికి ట్రీట్మెంట్ చేసుకుంటే టినిటస్కి క్యూర్ అనేది కంపల్సరీ ఉంటుంది.